బ్యాక్ టు న్యూస్. మావోయిస్టులు చెలరేగిపోయారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో కేంద్ర బలగాలే లక్ష్యంగా మందుపాత్ర పేల్చి భారీ దాడికి దిగారు. 13 మంది బీఎస్ఎఫ్ జవాన్లు వస్తున్న జీపును లక్ష్యంగా ఎంచుకుని సాలూరు జైపూర్ మధ్య 26వ నంబర్ జాతీయ రహదారిపై ముంగిరిగుమ్మ వద్ద కల్వర్ట్ను పేల్చివేశారు. ఈ ఘటనలో 8 మంది జవాన్లు మృతి చెందారు. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తొలుత సాలూరు ఒడిశాలోని పొట్టంగి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖలోని 7 హిల్స్ ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలయ్యాయి. జీపులో ప్రయాణించిన 13 మంది సెలక్షన్లో ఎంపికైనప్పటికీ ఏడాదిగా ఉద్యోగం పొందలేకపోయారు. కోర్టుకెళ్లి న్యాయ పోరాటం చేయడంతో ఇటీవల ఉద్యోగ నియామక ఉత్తర్వులొచ్చాయి. ఈ ఉత్తర్వులతో వీరు పోలీస్ జీపులో కోరాపుట్ నుంచి కటక్కు శిక్షణకు వెళ్తుండగా మావోయిస్టులు ఈ దుశ్చర్యకు తెగబడ్డారు. మృతులంతా అసిస్టెంట్ డ్రైవర్ హోదా గలవారు. ఘటనా స్థలం ఒడిశా సరిహద్దుకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైప్లైన్ డిటోనేటర్ల ద్వారా మావోయిస్టులు ఈ పేలుడుకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఒడిశాలోని రామ్గఢ్లో మావోయిస్టులపై జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా పక్కా పథకంతో ప్రతీకార దాడికి దిగినట్లు సమాచారం. పేలుడు ఘటన వెనుక 15 మంది వరకు మావోయిస్టులు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఒడిశా సరిహద్దులోని కోరాపుట్ చెక్పోస్టు వద్ద, ఆంధ్ర సరిహద్దులోని పి కొనవలస చెక్పోస్టు వద్ద నిఘా ఉంచి బీఎస్ఎఫ్ జవాన్లు వెళ్తున్న జీపును లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలియగానే సాలూరు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ ఎల్కేవి రంగారావు ఎప్పటికప్పుడు పరిస్థితిపై ఆరా తీశారు. ఒక్కరోజు కూడా శిక్షణ తీసుకుని ట్రైనీ జవాన్లను మావోయిస్టులు మట్టుబెట్టడం దారుణమని ఎస్పీ విచారం వ్యక్తం చేశారు. మల్కన్గిరి ఎన్కౌంటర్ జరిగి సరిగ్గా 100 రోజులైన నేపథ్యంలో ఈ దాడి జరగటం గమనార్హం. ఘటన నేపథ్యంలో ఏజెన్సీ బలగాలను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. హిట్ లిస్టులో ఉన్న ప్రజాప్రతినిధులు, కోవర్టులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా సూచించారు. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ ఈశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. 4 నెలల విరామం తర్వాత ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మరలా రక్తమోడింది. మావోయిస్టులు మరోసారి తెగబడ్డారు. గడిచిన 2 దశాబ్దాలుగా ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో తమకు తిరిగిలేని పట్టు ఉందని నిరూపించుకుంటూ వచ్చిన మావోయిస్టులకు 4 నెలల క్రితం అక్టోబర్లో కోలుకోలేని ఎదురుదెబ్బ తేలింది. ప్రధానంగా సీలేరుకి సంబంధించి ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని కటాఫ్ ఏరియాలోని జంత్రి, రామగఢ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 3 పదులకు పైగా మావోయిస్టులు తమ కేడర్ను కోల్పోవడం జరిగింది. కేంద్ర కమిటీ సభ్యులతో పాటు జిల్లా కమిటీ కార్యదర్శులతో సహా పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈ తర్వాత ప్రతీకార దాడులకు తెగబడొచ్చిన సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగానే మావోయిస్టులు తమ ఉనికిని చాటుకుంటూ సురక్షితంగా ఉన్నటువంటి తమ ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ప్రాంతాల్లో ఆంధ్రాకు సంబంధించి కేవలం 18 కిలోమీటర్ల దూరంలోనే విజయనగరం జిల్లా సాలూరుకు సమీపంలో సుంకి వద్ద ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా 26వ నంబర్ జాతీయ రహదారి విశాఖ నుంచి రాయ్పూర్ వెళ్ళే అత్యంత రద్దీగా ఉండే ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్స్ జరిగేటువంటి జాతీయ రహదారి మీద కల్వర్ట్ పైన ల్యాండ్ మైన్ పేల్చి ఈ ఘటనగా పాల్పడడం జరిగింది. బుధవారం సాయంత్రం ఈ ఘటనగా పాల్పడ్డారు. ఇందులో ఇప్పటివరకు కూడా సంఘటనా స్థలంలో 6గురు చనిపోగా సాలూరు సంబంధించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయారు. ఇవాళ ఉదయాన్నే మరొక మృతదేహాన్ని, గురువారం ఉదయాన్నే మరొక మృతదేహాన్ని వెలికి తీసిన పరిస్థితి. ఒకసారి మనం సాక్షి ద్వారా ఒకసారి పేలుడు సంఘటన ఎలా జరిగింది, ఎంత తీవ్రంగా పేలుడు జరిగిందో తెలుసుకున్న ప్రయత్నం ఒకసారి చేద్దాం. చూడొచ్చు, చిన్న కల్వర్ట్ను జాతీయ రహదారికి సంబంధించి ఘాట్ రోడ్లో చిన్న కల్వర్ట్లో ల్యాండ్ మైన్ అమర్చడం జరిగింది. అంటే సాధారణంగా ఆంధ్ర ఒడిశాకు సంబంధించి ఛత్తీస్గఢ్ బలగాలతో పాటు ఇటు ఒడిశా బలగాలు కూడా తరచూ ప్రయాణించే రహదారి మార్గం ఇది. ఈ మార్గంలోనే చిన్న కల్వర్ట్లో, ఇరుకైనటువంటి కల్వర్ట్లో తమకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతంలో వైర్ల ద్వారా ల్యాండ్ మైన్ అమర్చి బ్లాస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగానే ఇది కొంత భద్రతాపరమైన లోపాలను బట్టబయలు చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా ఎక్కువగా సంచరించే ఒడిశా, ఛత్తీస్గఢ్ బలగాలు తరచూ సంచరించే ప్రాంతంలో ఇక్కడ మావోయిస్టుల విధంగా కావడం కొంత మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం భద్రతా బలగాలు వ్యవహరించాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక పేలుడు సంఘటన సంబంధించి ఉధృతిని మనం ఒకసారి పరిశీలించినట్లయితే మొత్తం కల్వర్ట్ అంతా కూడా ఛిద్రమైనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక మూల ఉన్నటువంటి చోట్ల, ఇక్కడ ఉన్నటువంటి చోట్ల ల్యాండ్ మైన్ అమర్చడం జరిగింది. ఈ కొండపై నుంచి ఆపరేషన్ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ ఘటనలో 15 మందికి పైగా మావోయిస్టులు పాల్గొన్నట్లు స్థానికుల ద్వారా మనకు సమాచారం అవుతుంది. బ్లాస్టింగ్కి ముందు అరగంట ముందు ఒక
ఒకవైపు పీకోనవలస చెక్ పోస్టు ఆంధ్రాకి సంబంధించి, మరోవైపు సుంకీకి, ఈ రెండు వైపులా కూడా మరే వాహనాలు కూడా రాకుండా పోలీస్ వాహనం వచ్చిన తర్వాత మావోయిస్టులు ఇతర వాహనాలు అనుమతించలేదన్నటువంటి సమాచారం కూడా మావోయిస్టులకి ఈ ప్రాంతం మీద ఏ స్థాయిలో పట్టుందో ఖచ్చితంగా నిరూపించే ప్రయత్నం చేస్తుంది. సంఘటన సంబంధించి పేలుడును ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎంత తీవ్రమైనటువంటి శక్తివంతమైనటువంటి ల్యాండ్ మైన్ అమర్చారో మనం ఒకసారి చూడవచ్చు. మొత్తం రోడ్డు అంతా కూడా ఛిద్రమైన పరిస్థితి. పక్కనే ఉన్నటువంటి లోయలోకి ఒక మినీ పోలీస్ వ్యాన్, ఏదైతే కోరాపుట్ జిల్లాకు సంబంధించి ట్రైనింగ్ పూర్తి చేసుకున్నటువంటి ఒరిస్సా స్పెషల్ ఆపరేషన్ టీంకి సంబంధించినటువంటి 13 మంది పోలీసులు ఇక్కడి నుంచి ఒరిస్సా రాష్ట్రం కటక్ వెళ్తున్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకునే పోస్టింగ్, వివిధ ప్రాంతాల్లో పోస్టింగుల కోసం వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళ మీద దాడి జరిగింది. సంఘటనా స్థలాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే కరెక్ట్గా ఒక మలుపు వద్ద ఈ కల్వర్ట్ ఉంది. ఈ కల్వర్ట్ను బ్లాస్ట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఈ పక్కనే ఉన్నటువంటి లోయలోకి మినీ బస్సు జారిపడినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పేలుడు దాటికి తునాతునకలైనటువంటి మినీ వ్యాన్ భాగాలు కూడా మనం ఒకసారి పరిశీలించవచ్చు. లోయలోకి మినీ వ్యాన్ జారిపడినటువంటి పరిస్థితి, మొత్తం అందులో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా పూర్తిగా చెల్లాచెదిరి లోయలోకి బస్సు పూర్తిగా జారిపడింది. పూర్తిగా ఛిద్రమైనటువంటి పరిస్థితి, ఏ భాగం కూడా పోల్చుకోలేనటువంటి రీతిలో ఉంది. మరోవైపు కానిస్టేబుల్ సంబంధించి ఒరిస్సా స్పెషల్ ఫోర్స్ సిబ్బంది సంబంధించినటువంటి వస్తువులు కూడా ఇక్కడ పూర్తిగా ఇప్పుడు ఉన్నాయి. సంఘటనా స్థలం ఎంత భీతావహంగా ఉందో మనం ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ బ్యాగులు కూడా ఒకవైపు ఉంచాయి. వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్తో పాటు వాళ్ళు నిత్యం వాడుకునే వస్తువులు అన్నీ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా తీవ్రమైనటువంటి దాడిగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ బ్యాగులు మొత్తం అంతా కూడా శిక్షణ పూర్తి చేసుకుని చాలా ఆనందంగా పోస్టింగ్ కోసం వెళ్తున్నటువంటి ఈ ఒరిస్సా స్పెషల్ ఫోర్స్ సంబంధించినటువంటి సిబ్బంది మీద మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. మొత్తం మీద ఈ సంఘటన సంబంధించి చాలా పక్కా వ్యూహంతోనే గడిచిన కొద్ది రోజులుగా 4 నెలల క్రితం తగిలినటువంటి ఎదురు దెబ్బ నుంచి మరలా తిరిగి దెబ్బ కొట్టడానికి ఒక పక్కా సన్నాహంతో మావోయిస్టులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. పేలుడు ఎంత ఉధృతంగా ఉందో దాడిని మనం ఒకసారి సంఘటన స్థలంలో పరిశీలించినట్లయితే పక్కనే ఉన్నటువంటి చింత చెట్టును ఒకసారి పరిశీలిస్తే చెట్టు పైన అత్యంత దాదాపు 20 అడుగులు 30 అడుగులు ఎత్తు వరకు కూడా వాహన విడిభాగాలు చెట్టు పైన చిక్కుకొని ఉన్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. అంటే ఏ స్థాయిలో పేలుడు జరిగిందో మనం గమనించవచ్చు. మరోవైపు చెట్టు కొమ్మలు కూడా వాహన విడిభాగాలు తగిలి విరిగి కింద పడినటువంటి పరిస్థితి. అంటే ఎంత ఉధృతమైనటువంటి శక్తివంతమైనటువంటి పేలుడు పదార్థాలను ఉపయోగించి ఈ బ్లాస్టింగ్కి పాల్పడ్డారో మావోయిస్టులు మనకి సంఘటనా స్థలంలో కనిపిస్తున్నటువంటి ఆ చెట్టుకు చిక్కుకొని ఉన్నటువంటి వాహన విడిభాగాలు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి దుస్తులన్నింటిలో కూడా అక్కడక్కడ చిక్కున్న పరిస్థితి. చివరికి హెల్మెట్లు సైతం పైన ఉన్నటువంటి చెట్లు కొమ్మల్లో చిక్కున్న ఉన్నటువంటి దృశ్యాల ద్వారా పేలుడు ఎంత తీవ్రంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. మరోవైపు ఎగ్జాక్ట్గా పేలుడు జరిగినటువంటి ప్రాంతాన్ని లొకేషన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఒక మూల మలుపు వద్ద ఈ కిందనే ల్యాండ్ మైన్ అమర్చినట్లు మనకు తెలుస్తుంది. మొత్తం ఇది 20 మీటర్లు పొడవు ఉన్నటువంటి కల్వర్ట్. ఇది చిన్న ఇరుకైనటువంటి కల్వర్ట్. ఇంకా కిందన మనం చూడొచ్చు ఇంకా కొన్ని వైర్లు కాలగా మిగిలినటువంటి వైర్లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ మూల మీదకి వచ్చేసరికి ల్యాండ్ మైన్ని ఇక్కడ పేల్చడం జరిగింది. ఫుట్ రెస్ట్, పోలీసులు ప్రయాణిస్తున్నటువంటి వాహనానికి సంబంధించినటువంటి ఫుట్ రెస్ట్ భాగం మాత్రమే ఇక్కడ ఉంది. మిగిలిన అన్ని భాగాలు కూడా పూర్తిగా బయటకు ఎగిరిపడినటువంటి పరిస్థితి, లోయలోకి ఎగిరిపడిన పరిస్థితి. రోడ్డు మొత్తం కూడా ధ్వంసమైంది. కాంక్రీట్ పిల్లర్స్ కూడా పూర్తిగా ఛిద్రమైనటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఈ భాగాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని పక్క వ్యూహంతో ఈ పక్కన ఉన్నటువంటి కొండ ప్రాంతాలు మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి దిగడానికి ఎత్తైనటువంటి ప్రాంతాల్లో తమ అనుకున్నటువంటి లక్ష్యాన్ని బ్లాస్టింగ్ చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాలని ఎగువనున్నటువంటి కొండని అబ్జర్వ్ చేయడానికి అన్ని పక్కాగా సమాచారం చూసుకున్న తర్వాత ఈ బ్లాస్టింగ్ పాల్పడినట్లు సంఘటనా స్థలంలో ఉన్నటువంటి దృశ్యాలను చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడి నుంచే మావోయిస్టులు తాము అనుకున్నటువంటి ఈ బ్లాస్టింగ్ చేయగలిగారు. ఎత్తైన ప్రాంతంలో ఒకవైపు ఎవరు వస్తున్నారో గమనించడంతో పాటు మిగిలినటువంటి వాళ్ళు పూర్తిగా వాహనాలు ఏవి రాకుండా ఆపి కేవలం పోలీసు వాహనం వచ్చిన తర్వాత, ఒరిస్సా స్పెషల్ ఫోర్స్ సంబంధించినటువంటి వాహనం వచ్చిన తర్వాత మాత్రమే ఈ బ్లాస్టింగ్కి పాల్పడినట్లు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆపరేషన్లో పాల్గొన్నారో వాళ్ళెవరూ మావోయిస్టులు ఎదురుగా వచ్చే వాళ్ళు కనిపించకుండా ఉండడం కోసం మూల మలుపు ఉన్నటువంటి కల్వర్ట్ని ఎంచుకోవడం కూడా ఈ పోలీసులకు సంబంధించి కొంత ఇది మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక రెండో వైపు బ్లాస్టింగ్ జరిగిన తర్వాత ఒకసారి మనం ఇటువైపు ఉన్నటువంటి కొండ పక్కన ఉన్నటువంటి లోయ ప్రాంతాన్ని మనం చూసుకున్నట్లయితే పూర్తిగా కిందకు ఎగిరిపడినటువంటి పరిస్థితి. మిగిలిన వారు కూడా కొంతమంది గాయపడిన వారిని వీళ్ళంత వేగంగా రక్షించడానికి ఇక్కడ కొంత అనుకూలంగా ఉన్న ప్రాంతంగా కాబట్టి మిగిలినటువంటి 6 కూడా సురక్షితంగా బయటపడ్డారని చెప్పొచ్చు. సాధారణంగా 70 నుంచి 100 అడుగుల వరకు కూడా ఈ జాతీయ రహదారిలో
ఘాట్ రోడ్లు ఉంటాయి, పక్కన ఒక వాగు కూడా మనకు కనిపిస్తుంది. ఈ వాగు పక్కన ఉన్నటువంటి ఘాట్ రోడ్లో సంఘటన జరిగినటువంటి కల్వర్ట్ కేవలం 30 అడుగుల లోతులో మాత్రమే ఉండడం వల్ల తక్కువ మంది మొత్తం అంతమంది కూడా మృత్యువాత పడకుండా తప్పించుకునే అవకాశం ఇక్కడ లభించింది. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు ప్రయాణిస్తున్నటువంటి SOAP ఒరిస్సా స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్స్ ప్రయాణిస్తున్న వాహనం కిందకు ఎగిరిపడినటువంటి దృశ్యాలు మనం లోయలో చూడొచ్చు. ఒకవైపు వాళ్ళు భోజనం చేసినటువంటి క్యారియర్ కప్పులతో సహా మొత్తం పూర్తిగా చెల్లాచెదిరై ప్రస్తుతం ఇక్కడ డ్రైవర్ భాగంలో ఉన్నటువంటి క్యాబిన్ పరిస్థితి ఒకసారి చూడొచ్చు. ఎంత తీవ్రంగా నుజ్జైందో ఇక్కడ మనం సంఘటనా స్థలంలో ఉన్నటువంటి దృశ్యాల ద్వారా మనం గమనించవచ్చు. ప్రమాద తీవ్రతను ఎంత భారీ ఎత్తున పేలుడు పదార్థాలను మావోయిస్టులు అమర్చి ఉంటారన్నది ప్రమాదం జరిగిన తర్వాత వాహనంలో కేవలం కొంత క్యాబిన్ భాగం మాత్రమే మిగిలింది. అంటే ఖచ్చితంగానే మావోయిస్టులు సాధారణంగా తమ అనుసరించే వ్యూహాలను కూడా ఇక్కడే అమలు చేసినట్లు తెలుస్తుంది. పోలీసు వాహనాన్ని ముందుగా పసిగట్టిన తర్వాత రెండు వైపులా సాధారణ పౌరులకు సంబంధించినటువంటి వాహనాలు రాకపోకలను నిలిపివేశారు. దీని తర్వాత తాము అనుకున్నటువంటి కల్వర్ట్ను దాటిన కొద్ది సెకండ్లోనే ఈ బ్లాస్ట్కి పాల్పడినట్లు తెలుస్తుంది. అంటే డ్రైవర్ క్యాబిన్ తాము అనుకున్న కల్వర్ట్ను దాటిన తర్వాత బ్లాస్ట్ చేయడం వల్ల కేవలం డ్రైవర్ ప్రయాణిస్తున్న క్యాబిన్ మాత్రమే కొంత ఆకారాన్ని గుర్తుపట్టే విధంగా మిగిలింది. మిగిలిన వాహనం అంతా కూడా మినీ బస్ అంతా కూడా పూర్తిగా ఛిద్రమైన పరిస్థితి. అంటే ఖచ్చితంగానే టార్గెట్ను సంబంధించి పక్కా ప్రణాళికతో సక్సెస్ఫుల్గా మావోయిస్టులు ఇక్కడ బ్లాస్ట్ చేయగలిగారు. వాళ్ళకి పక్కాగా అనుకూలంగా అటవీ ప్రాంతంలోకి సులువుగా తప్పించుకోవడానికి వీలుగా అన్ని మార్గాలను ముందే ప్రత్యామ్నాయాలను చూసుకున్న తర్వాత మాత్రమే మావోయిస్టులు ఈ ఆపరేషన్కు పాల్పడ్డారనడానికి మనం ఈ అటవీ ప్రాంతాన్ని చూడొచ్చు. సులువుగా వాగు దాటుకుంటూ తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం కోసం ఇక్కడి నుంచే పూర్తిగా ఒకవైపు కొంతమంది అటువైపు నుంచి వాగుకు మరొక వైపు నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కొండ ప్రాంతం నుంచి ఆపరేషన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఒడిశా పోలీసుల ఆధీనంలో ఉంది. భారీగా పోలీస్ బలగాలను మోహరించిన పరిస్థితి. మరోవైపు కూంబింగ్ కూడా నిన్న రాత్రి నుంచే కొనసాగిస్తున్నారు. ఇవాళ ఉదయాన్నే అదనపు బలగాలను కూడా రప్పించి సంఘటనా స్థలాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు మొత్తం కూంబింగ్ను కూడా విస్తృతంగా నిర్వహిస్తున్నారు. మరి ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఒకవైపు విజయనగరం జిల్లాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సాలూరు, రెండో వైపు కోరాపుట్ జిల్లా ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి సుంకి మధ్య బ్లాస్టింగ్ జరిగినటువంటి ప్రదేశం నుంచి సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ను అందించే ప్రయత్నం చేసింది. వీడియో జర్నలిస్ట్ శేశ్వత ఈశ్వర్, సాక్షి టీవీ న్యూస్, ఆంధ్ర ఒడిశా బార్డర్ సుంకి నుంచి.